న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. బీ న్యూస్ కి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశం. కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో ఇటీవలే హైకోర్టు ఉత్తర్వులతోని ప్రభుత్వ అనుమతులు లేకుండా నిర్మాణాలపై ఉత్కంఠ నెలకొంది. గోదావరి పరివాహ ప్రాంతం సంబంధించి బైపాస్ ని ఆనుకుని ఉన్న ఫెర్రీ రోడ్ తదితర నివాస ప్రాంతాల్లో వారిని ఉద్దేశపూర్వకంగానే కేసులు వేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు అంటూ అక్కడ నివసించే ప్రాంత ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా రానున్న రోజుల్లో ప్రభుత్వ పరంగా అన్ని అనుమతుల్లోని లోన్లు వచ్చేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని మరిన్ని విషయాలు మీడియాతో ముచ్చటించారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో ఇటీవలే హైకోర్టు ఉత్తర్వులతోని ప్రభుత్వ అనుమతులు లేకుండా నిర్మాణాలపై ఉత్కంఠ నెలకొంది. గోదావరి పరివాహ ప్రాంతం సంబంధించి బైపాస్ ని ఆనుకుని ఉన్న ఫెర్రీ రోడ్ తదితర నివాస ప్రాంతాల్లో వారిని ఉద్దేశపూర్వకంగానే కేసులు వేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు అంటూ అక్కడ నివసించే ప్రాంత ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా రానున్న రోజుల్లో ప్రభుత్వ పరంగా అన్ని అనుమతుల్లోని లోన్లు వచ్చేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని మరిన్ని విషయాలు మీడియాతో ముచ్చటించారు. నవంబర్ ఎండ్ లోపు అనగా 28వ తారీఖు నుంచి 4వ తారీఖు వరకు కూడా 2 రోజులు ముఖ్యంగా వర్షం పడడం, ఆ ముందు 3 రోజులు వెనకాల ఒక రోజు కూడా గాలి వీచడం, 6 రోజులు ఇబ్బందిగా ఉంటే 1వ తారీఖున డిసెంబర్ 1వ తారీఖున నేను సీఎం గారికి ఫోన్లో మాట్లాడి ఇక్కడ ఉన్న పరిస్థితిని అంతా కూడా తెలియజేసి ఉన్నాను. అలాగే రిటర్న్గా 3వ తారీఖున ఉదయం సీఎం గారికి, అలాగే మన చీఫ్ సెక్రటరీ, కలెక్టర్, అలాగే రీజనల్ అడ్మినిస్ట్రేటర్కి రిటర్న్గా పాండిచ్చేరిలో ఏ విధంగా అయితే రేషన్ కార్డుకి మీరు ఇస్తారో ఆ విధంగానే ఇవ్వాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని ఫోన్లోనూ రిటర్న్గా కూడా కోరడం జరిగింది. ఇమ్మీడియట్గా కలెక్టర్ గారు రెస్పాండ్ అయ్యారు, అలాగే చీఫ్ సెక్రటరీ రెస్పాండ్ అయ్యారు. దాంతో పాటుగా పాండిచ్చేరి కార్యకర్తలతో పాటుగా యానానికి కూడా ఇవ్వమని సీఎం గారు ఆదేశించడం జరిగింది. ఆ విషయాన్ని కూడా గత శనివారం నేను మీడియా ద్వారా కూడా ఫ్రాన్స్ తిప్ప ఏరియాలోను, అలాగే క్షత్రియ పరిషత్ కళ్యాణ మండపంలో కూడా చెప్పి ఉన్నాను. దాని తర్వాత నేను లాస్ట్ 2 డేస్ నుంచి కూడా నేను పాండిచ్చేరిలో ఉండి ఈరోజు యానంలో ఉండే పసుపు కార్డు, ఎర్ర కార్డు అందరికీ కూడా పాండిచ్చేరిలో ఎక్కువ నష్టం జరిగింది కాబట్టి పర్మనెంట్ ఉద్యోగస్తులను తగ్గించి మిగతా వాళ్ళకి ఇచ్చేవారు, యానంలో కూడా అదేవిధంగా ఇచ్చేవారు. పాండిచ్చేరిలో ఉద్యోగస్తులకి తోటి పాటుగా అందరికీ ఇవ్వడంతో ఆ 1300 మందికి కూడా తగ్గించకుండా 16,000 కుటుంబాలకి 10-15 తక్కువగా 8 కోట్ల రూపాయలని ఒక్కొక్క రేషన్ కార్డుకి 5,000 రూపాయలు చొప్పున ఇచ్చేలాగా, పసుపు కార్డుకి 5,000, రెడ్ కార్డుకి 5,000 రూపాయలు ఇచ్చేలాగా ఈరోజు జీవోని ఇష్యూ చేయడం జరిగింది. దానికి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. నేను ఇందులో ఈ 4-5 రోజులే కాకుండా నేను రాసిన లెటర్లో ఫోన్లో మాట్లాడింది కానీ జూన్ నుంచి అక్టోబర్ వరకు యానానికి సంబంధించి వరదలు, వర్షాలు, సైక్లోన్లు ఉండే టైం. ఇప్పుడైతే ఈ 10-15 రోజుల నుండి పాండిచ్చేరికి లేటుగా వర్షాలు కురుస్తాయి, సైక్లోన్లు లేటుగా వస్తాయి. ఈ 4 నెలల్లో యానంలో రైన్ఫాల్స్ ఎక్కువగా పడ్డాయి. దానివల్ల ప్రజలు పని చేసుకునేవాడు పనికి వెళ్ళలేదు, వేటకెళ్ళేవాడు వేటకెళ్ళలేదు, ఇతర డ్యూటీ చేసుకునే వాళ్ళకి కూడా ఈ 4 నెలల్లో ఎక్కువ డిస్టర్బెన్స్ కలిగింది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు ఈ శాంక్షన్ పాండిచ్చేరి కార్యకర్తలకు ఇచ్చే విధంగా చేయమని చెప్పేసి కోరడం జరిగింది. ఇది కాకుండా ఫార్మర్స్ కూడా నేను ఇమ్మీడియట్గా మాట్లాడిన తర్వాత, లెటర్ పంపించిన తర్వాత అగ్రికల్చర్ డీడీ గారికి అందరికి కూడా అక్కడ నుంచి అగ్రికల్చర్ డైరెక్టర్ గారు ఫోన్ చేశారు, నాతోటి కూడా ఫోన్లో మాట్లాడడం జరిగింది. 3వ తారీఖు ఇచ్చిన వెంటనే ఈవినింగ్కే వాళ్ళు యానం ముందు సర్వే చేయమని చెప్పున్నారు. నేను కూడా 3వ తారీఖున నేను ఆల్రెడీ 4వ తారీఖున ఫీల్డ్కి వెళ్ళడం జరిగింది. రైతులు కూడా కలిశారు. మాకు ఈ విధంగా దర్యాల తిప్పలో అయితే 72 హెక్టార్లలో 10 హెక్టార్లు ఆల్రెడీ చేను కోసేసుకుని ఉన్నారు. కనకాలపేటలో చేను కోసేసామని చెప్పున్నారు. అలాగే మెట్టపూర్లో కొంతవరకు అయిపోయిందని చెప్పున్నారు. అక్కడ కూడా మిగిలింటే వాళ్ళకు కూడా రైతులకి
ఎవరైతే చేను కొయ్యకన్నా ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలని, కోసిన దాన్ని వదిలేసి మిగతా వాళ్ళకి ఇవ్వమని చెప్పేసి నేను డీడీ గారిని అందరినీ కూడా సైట్కి వెళ్ళి చూడమని చెప్పడం జరిగింది. అలాగే పరంపేట సొసైటీ ల్యాండ్లో ముఖ్యంగా ఫస్ట్ క్రాప్ మాత్రమే వాళ్ళు వేస్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో పల్స్ వేస్తూ ఉన్నారు, పైర్లు వేస్తూ ఉన్నారు. దానికి కూడా సర్వే చేసి వారికి కూడా మొత్తం అందరికీ వచ్చేలాగా చేయమని చెప్పేసి కోరడం జరిగింది. ఇప్పుడు పాండిచ్చేరిలో రైతులు కూడా 30,000 రూపాయలు హెక్టార్కి ఇవ్వమని చెప్పేసి వారు కోరుతూ ఉన్నారు. ఆ పల్స్కి కూడా ఈ పైర్లు కూడా 30,000 రూపాయలు హెక్టార్కి ఇవ్వమని, రెండాటికి కూడా ముఖ్యమంత్రి గారు ఆ విధంగా ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. యానంలో కూడా అదేవిధంగా రైతులకి హెక్టారు ప్యాడీ వేసిన వాళ్ళకి 30,000 రూపాయలు, అలాగే పైరు వేసిన వాళ్ళకి హెక్టార్కి 30,000 రూపాయలు. ఇందులో నాకు ఇప్పుడు వచ్చిన వెంటనే రైతులు చెప్పేది, మీరు ఆ వేళ డిపార్ట్మెంట్ని పిలిచి మీరు చెప్పున్నారు, డైరెక్టర్ గారితో కూడా మా ఎదురుగుంటానే మాట్లాడి ఉన్నారు. అయినా కానీ ఇక్కడున్న డిపార్ట్మెంటు పూర్తిగా మొత్తం నీటిలో మునిగిపోయి 100% పోతే తప్ప చేను పడిపోయి ఉన్న వాళ్ళకి రాయలేదు. అలాగే దాంట్లో దగ్గరగా 40 హెక్టార్లు ఇంకా మిగిలిపోయింది, మాకు ఇచ్చేలాగా చేయమని రైతులు ఈ రోజు నాతోటి కోరడం జరిగింది ఇప్పుడు వచ్చిన వెంటనే. ఇది కాకుండా ఇంకా పరంపేట సొసైటీకి సంబంధించి అక్కడ ఉండేది 22 హెక్టార్ల నర. ఆ 22 హెక్టార్నరలో ఇంకొక 2 హెక్టార్లు రాయలేదని చెప్పేసి కొంతమంది చెప్పున్నారు. అది నిజమైతే ఆ 2 హెక్టార్లో ఉండే రైతులకు కూడా ఇవ్వాలని చెప్పేసి చెప్పడం జరిగింది. దర్యాల తిప్పలో వచ్చిన రైతులు 33 రైతులు, అలాగే సొసైటీ ల్యాండ్ ఇక్కడ 86 మంది ఉన్నారు. ఈ 86 మందితో ఇంకా ఎవరైతే మిగిలి ఉన్నదో అక్కడ 33 రైతులతో పాటు మిగిలిన వాళ్ళకి మళ్ళా ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి ఒక లెటర్ పంపించి వీరిని కూడా రేపు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ టీం అది కూడా పాండిచ్చేరి నుంచి వస్తుంది, వాళ్ళని కూడా సర్వే చేసి మిగతా రాయనోళ్ళకి కూడా రాసే విధంగా చర్యలు తీసుకోమని ముఖ్యమంత్రి గారికి మళ్ళా 2వ లెటర్ని ఇప్పుడు పంపించడం జరుగుతుంది. ఈ యానం ప్రజల తరపున ఈ 4-5 నెలల్లో కురిసిన వర్షాలకి, ముఖ్యంగా లాస్ట్ ఈ నవంబర్ ఎండ్ నుంచి ఫస్ట్ వీక్ ఆఫ్ డిసెంబర్ వరకు వచ్చిన వర్షాల్లో పాండిచ్చేరికి ఇచ్చిన విధంగానే 5,000 రూపాయలు ప్రతి రేషన్ కార్డుకి ఇచ్చినందుకు, అలాగే రైతులకి ఇవ్వబోతున్నందుకు మన ముఖ్యమంత్రి గారికి, అలాగే లెఫ్టినెంట్ గవర్నర్ గారికి, చీఫ్ సెక్రటరీ, కలెక్టర్, మిగిలిన మినిస్టర్లకి అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో చిన్నారుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో చిన్నారుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైడికొండలవారి వీధిలోని ప్రభుత్వ బాలురు పాఠశాలలో నిర్లక్ష్యం తాండవం చేస్తుంది అంటూ వాపోతున్నారు. ఎక్కడ పడితే అక్కడ చెత్తా చెదారంతో ప్రాంగణం పశువులు అడ్డాగా మారిందని, చీమల పుట్టలతో దర్శనమిస్తూ పాఠశాల పైభాగంలో మొక్కలు పెరుగుతున్నాయని, పట్టించుకునే నాదుడే లేడు అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. అతి ముఖ్యంగా శిథిల వ్యవస్థలో ఉన్న పాఠశాల భవనాన్ని తొలగించకుండా తూతూ మంత్రంగా తాడులను కట్టి చిన్నారులు వెళ్లకుండా చూస్తున్నారు అంటే చిన్నారులపైన ప్రేమ అర్థమవుతుంది. మంగళవారం భారీ వృక్షం పాఠశాల ప్రాంగణంలో నేల కొరిగినప్పుడు విద్యార్థులు లేకపోవడంతో ప్రాణ నష్టం జరగలేదు అంటూ తెలుపుతున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి శిథిల వ్యవస్థకు చేరిన భవనాన్ని తొలగించి చిన్నారులను కాపాడాలని కోరుతూ ప్రత్యేక కథనం. యానంలో చిన్నారుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని చెప్పవచ్చు. ప్రస్తుతం మనం యానం పైడికొండల వారి వీధిలో ఉన్న బాయ్స్ హై స్కూల్లో ఉన్నాం. ఇక్కడ సుమారుగా అయితే 1 నుంచి 5వ తరగతి వరకు కూడా విద్యాబోధన కొనసాగుతుంది.
సుమారుగా 96 మంది విద్యార్థులు ఇక్కడైతే విద్యను ఇక్కడ నేర్చుకునే విధానం కొనసాగుతుంది. ఏదేమైనప్పుడు కూడా ఇక్కడ మనం చూస్తున్న విజువల్స్లో స్పష్టంగా కనపడుతున్నది. ఇక్కడ ఆల్రెడీ కూడా శిథిల వ్యవస్థకు చేరుకున్న ఆ బిల్డింగ్ని అయితే వీరు నిర్లక్ష్యంగా వదిలేరని చెప్పవచ్చు. దీనివల్ల ప్రమాదాలు జరిగితే ప్రాణ నష్టం అయితే అధికంగానే రావచ్చు. మరి ఇటీవలే నిన్న మన ఇక్కడ అదే ప్రాంగణంలో మరి భారీ వృక్షం అయితే నేల కొరిగింది. పొరపాటున ఇక్కడ విద్యార్థులు లేరు కాబట్టి ప్రాణ నష్టం కలగలేదు. అదే విద్యార్థులు ఉండే సమయంలో అటువంటి వృక్షాలు నేలకొరిగితే ఏటి పరిస్థితి అనేది కూడా విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా అధికారుల నిర్లక్ష్యం తేటతెల్లమవుతుంది. ఇటువంటి విషయాలు వచ్చినప్పటికీ పూర్తిగా వారు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళి వెంటనే ఈ శిథిల వ్యవస్థకు చేరుకుంది కాబట్టి దీన్ని కూల్చే ప్రయత్నం చేయాలి. ఏదేమైనా కొన్ని ఇటువంటి పునరావృతం అయితే పొరపాటుని జరిగితే అయితే ప్రాణ నష్టం అధికంగా ఉంటుందని చెప్పి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి అధికారులు వెంటనే స్పందించి దీన్ని పూర్తి స్థాయిలో రిమూవ్ చేసి పిల్లల ప్రాణాలను కాపాడతారని చెప్పేసి విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. థ్యాంక్ యూ. మీ బి న్యూస్ బద్రి. డిసెంబర్ 15న గుంటూరులో జరిగే మాల మహాగర్జన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పాలరేవు మండల దళిత సంఘాలు, దళిత యునైటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ మాల మహానాడు సంయుక్తంగా పిలుపునిచ్చాయి. డిసెంబర్ 15న గుంటూరులో జరిగే మాల మహాగర్జన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పాలరేవు మండల దళిత సంఘాలు, దళిత యునైటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ మాల మహానాడు సంయుక్తంగా పిలుపునిచ్చాయి. ఈ సందర్భంగా కాకినాడ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాళ మండలం తాళరేవులోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన దళిత సంఘాల సమావేశంలో వడ్డీ ఏడుకొండలు, జక్కల ప్రసాద్ బాబు, నల్లి బాలకృష్ణ, కాశీ లక్ష్మణ స్వామి, దొన్నా సుబ్రహ్మణ్యం, దొన్నా మురళీకృష్ణలు మాట్లాడుతూ మాలల మధ్య విభజన తీసుకురావడానికి కొన్ని వర్గాల వారు ప్రయత్నిస్తున్నారని అన్నారు. దాన్ని తిప్పికొట్టేందుకు మాలల అంతా ఐక్యంగా కదిలి రావాలి అంటూ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలోని అన్ని గ్రామాల దళిత నాయకులు తదితరులు పాల్గొన్నారు. గ్రామ పెద్దలను కూడా టచ్ చేసి మనం ఆర్థికంగా ఎంతో కొంత ప్రతి విలేజ్ నుంచి మనం తీసుకున్నట్లయితే మనకు ఆర్థికంగా ఉపయోగపడుతుంది. మన ఖర్చులు కూడా మనం ఎవరిపై ఒకరే పెట్టుకోవాలంటే ఈ భారం పెట్టుకోలేం కాబట్టి ఈ రకంగా చేస్తే బాగుంటుందంటే అది మీ అభిప్రాయం చెప్పండి. ఈ నెల 15వ తారీఖున మాలల మహాగర్జన కార్యక్రమాన్ని మొత్తం మండలంలో ఉన్న దళిత నాయకులందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాల మహానాడు తరఫున పిలుపునిస్తున్నాము. విజయవంతం చేయాలని కోరుతున్నాము. కాకినాడ జిల్లా తాళరేవు మండలం కాపులపాలెంగా పిలువబడే సుంకరపాలెం గ్రామంలో శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి ఆలయ ప్రాంగణంలో గ్రామ పెద్దల సహకారంతో కమిటీ ఆధ్వర్యంలో 54 రోజుల పాటు స్వాములు, భవానీలు, మాలదానులకు నిర్వహించే భిక్షా కార్యక్రమానికి ప్రతిరోజు వివిధ రకాల వంటకాలను తయారు చేసేందుకు ముందు వచ్చి ఉచిత సేవలు అందించిన కోలంక వాస్తవ్యులు ఏడుద మల్లిబాబు స్వామిని కమిటీ సభ్యులు, గ్రామస్తులు స్వాములు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, యూత్ సభ్యులు, స్వాములు, ఆలయ కమిటీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం కాపులపాలెంగా పిలువబడే సుంకరపాలెం గ్రామంలో శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి ఆలయ ప్రాంగణంలో గ్రామ పెద్దల సహకారంతో కమిటీ ఆధ్వర్యంలో 54 రోజుల పాటు స్వాములు, భవానీలు, మాలదానులకు నిర్వహించే భిక్షా కార్యక్రమానికి ప్రతిరోజు వివిధ రకాల వంటకాలను తయారు చేసేందుకు ముందు వచ్చి ఉచిత సేవలు అందించిన కోలంక వాస్తవ్యులు ఏడుద మల్లిబాబు స్వామిని కమిటీ సభ్యులు, గ్రామస్తులు స్వాములు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, యూత్ సభ్యులు, స్వాములు, ఆలయ కమిటీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. స్వామి శరణం, స్వామి శరణం అయ్యప్ప.
ప్రస్తుతం మనం తాళరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో ఉన్నాం. కాపులపాలెంలో వెలిసిన శ్రీధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి ఆలయ ప్రాంగణంలో మరి ప్రతి ఏటా కూడా కమిటీ ఆధ్వర్యంలో 54 రోజుల పాటు స్వాముల వారికి అదేవిధంగా భవానీ మాలధారులకు భిక్షను ఏర్పాటు చేయడం మరి ఆనవాయితీగా కొనసాగుతుంది. దాంట్లో భాగంగా 54 రోజుల పాటు కూడా మరి కాపులపాలెంలో మరి ఏర్పాటు చేయడం, భిక్షను ఏర్పాటు చేసి వారికి సమర్పించడం కూడా మరి అందరికీ కూడా వితరణ చేయడంలో మరి ముందున్న వ్యక్తి. అదేవిధంగా వంటని ఎంతో సక్రమంగా రుచికరమైన వంటలను ఏర్పాటు చేసి అది కూడా స్వామివారికి ఫ్రీగా అంటే సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ముందుకు వచ్చి కోలక వాస్తవ్యులు మల్లిబా మనతో ఉన్నారు. నేరుగా ఆయనకి అభిప్రాయం ఏంటనేది నేరుగా వారి మాటలో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శరణం స్వామి శరణమయ్యప్ప. మన కాపులపాలెం ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి ఆలయంలో విజయదశమి నుంచి డిసెంబర్ 4వ తారీఖు వరకు ఈ 54 రోజుల కార్యక్రమం భిక్షా కార్యక్రమం స్వామి మన కనకాలపేట కాపులపాలెం కనకాలపేట మన అయ్యప్ప స్వామి వారి గురుస్వాములు స్వాములు ఆలయ కమిటీ వారు అలాగే చక్కటి మాతలు అందరూ కూడా ఈ కార్యక్రమం ఎంతో కొనల వైకుంఠంగా పూజ చేశారు. ఇటువంటి కార్యక్రమాలకు మన మంచి అభిరుచిని అందించిన మన పోలంక వాస్తవులు ఏడిది సుబ్బయ్య గారు కుమారులు మల్లి స్వామి గారు మన 54 రోజుల భిక్షా కార్యక్రమం ఫ్రీగా చేసి ఇటువంటి కార్యక్రమాలకు మన కమిటీ వారికి సహకరించి ఈ భిక్షా కార్యక్రమం ఎంతో కొనల వైకుంఠం చేసిన మన ఏడిది మల్లిబాబు గురుస్వామి గారికి మన ఆలయ కమిటీ తరఫున చిన్న సత్కారం కమిటీ తరఫున చేసి అలాగే ఈ కమిటీలో మన పాలు పంచుకున్న అందరికీ గురుస్వాములకు కానీ స్వాములకు కానీ నాన్న స్వాములకు మాతలకు అందరికీ కూడా అయ్యప్ప స్వామి వారి ఆలయ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. కాపులపాలెం ధర్మశాస్త్ర ఆలయంలో విజయదశమి నుంచి మొదలు 4/12/2024 54 భిక్షా కార్యక్రమం జరిపించిన కమిటీ పెద్దలకు కాపులపాలెం కనకాలపేట గ్రామ పెద్దలకు మాతలకు గురుస్వాములకి అందరికీ వందనాలు, శుభాభివందనాలు. కాపులపాలెంలో ఏం చేసిన శ్రీ హరిహర ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి సన్నిధిలో 54 రోజుల భిక్షా కార్యక్రమంలో నా వంతు సహాయం నేను చేశాను. స్వాములందరికీ స్వామియే శరణయ్య. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్త మండలం సన్నవెల్లి గ్రామంలో అక్రమంగా ఆక్వా చెరువులు తవ్వకాల వల్ల పర్యావరణంతో పాటుగా నీటి కాలుష్యం అవుతుందని కోర్టును ఆశ్రయించిన చిక్కం వీర దుర్గా ప్రసాద్ ను ఆక్వా రైతులు ప్రసాద్ పై కక్ష పెంచుకుని స్తంభానికి కట్టి చితకబాదిన వైనం. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఉన్నతాధికారుల దృష్టికి దుర్గా ప్రసాద్ తీసుకువెళ్లాడన్న నెపంతో కొట్టారని పోలీసులకు ఫిర్యాదు చేయగా 4 వ్యక్తులపై ఉప్పలగుప్తం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్త మండలం సన్నవెల్లి గ్రామంలో అక్రమంగా ఆక్వా చెరువులు తవ్వకాల వల్ల పర్యావరణంతో పాటుగా నీటి కాలుష్యం అవుతుందని కోర్టును ఆశ్రయించిన చిక్కం వీర దుర్గా ప్రసాద్ ను ఆక్వా రైతులు ప్రసాద్ పై కక్ష పెంచుకుని స్తంభానికి కట్టి చితకబాదిన వైనం. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఉన్నతాధికారుల దృష్టికి దుర్గా ప్రసాద్ తీసుకువెళ్లాడన్న నెపంతో కొట్టారని పోలీసులకు ఫిర్యాదు చేయగా 4 వ్యక్తులపై ఉప్పలగుప్తం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మయంగా ఊహించి ఇస్తున్నాడు వీడు. ఏమయ్యా నీకు పోనేవండి ఫోటోలు అని అడిగానండి. అడిగితే నాకు కావాలి అన్నాడు. మరి ఇన్నాళ్ళు ఏమైపోయినారు, నీ ఇంటికాడ ఉన్నాయి కదా, నా చెరువు కాడికి వచ్చి తీసి నేను ఎవడైనా పంపాడు ఏంటంటే నన్ను ఎవడో పంపలేదు, ఇప్పుడు నాకు కళ్ళు తెరిచినాయి అంటున్నాడు. మరి వీడి కళ్ళు తెరిస్తే మీ ఇంటికాడ తీసుకోవాలి కదా, కొన్ని మీ ఇంటికాడ కనపడకపోతే మా చెరువు కాడికి రావాలి. సంవత్సరం నుంచి మేము కాలిపోయి ఎడుతున్నాం, మా బాధ ఎవడో తెలుస్తుంది. మరి అలా కాదు ఇలాగా, ఇలా కాదు అలాగే చెప్పుకోవాలి. వాళ్ళు వచ్చే చెప్పండి అలాగా. నమస్తే అండి, నా పేరు చిక్కం వీర దుర్గా ప్రసాద్ అండి.
మాది సన్నవల్లి గ్రామం, ప్రభుత్వ మండలం, అంబేద్కర్ కోనసీమ జిల్లా అండి. మా మా ఊర్లో గత కొంతకాలంగా రొయ్యల చెరువులు అనధికారికంగా రన్ చేస్తున్నారండి. అయితే మేము 2013 నుంచి ఈ చెరువులు రద్దు చేయమని, నిలిపివేయాలని పోరాడుతున్నామండి. ఈ పోరాటంలో భాగంగా అలా పోరాడుతుంటే 2023 గత సంవత్సరం కోర్టు ద్వారా మేము చెరువు నిలిపివేయాలని హైకోర్టు ద్వారా ఆ ఉత్తర్వులు తెచ్చుకున్నామండి. కోర్టులో మొత్తం ఆ చెరువు నిలిపివేయాలని, అది నిలిపివేసారండి. అయితే గత 6 నెలల క్రితం మళ్ళీ ఆక్వా రైతులు FDO మండల ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి మా చెరువులు మేము ఓపెన్ చేసుకుంటామంటే ఆయన నోరు చెప్పకుండా ఓకే అన్నారండి. దాంతో మళ్ళీ రైతులు సలహాలు చేస్తుంటే మేము వెళ్ళి అడుగున్నామంట. మేము కలెక్టర్ గ్రీవెన్స్ ఇస్తే ఇది కొంచెం ఆగిందండి. అయితే ఈ మధ్యకాలం గత 2-3 రోజుల నుంచి FDO గారు కూడా వీళ్ళు సపోర్ట్ ఇచ్చి మాకేం పర్వాలేదు నేర్చుకున్నట్టుగా మాట్లాడుతున్నారండి. దాంతో మేము మాకు FDO గారికి మేము కంప్లైంట్ ఇచ్చినా సరే ఆయన పట్టించుకోకపోవడంతో పదే మేము ఫోన్ కాల్స్ చేసామండి. అయినా సరే రెస్పాండ్ అవ్వట్లేదండి. ఎందుకని అడిగితే మీరు సంఘటన స్థలానికి వెళ్ళి మీరు ఫోటోలు తీసుకురండి, మేము చూస్తానండి అని చెప్పడంతో నిన్న ఉదయం మధ్యాహ్నం 3 గంటలకి సంఘటన స్థలానికి వెళ్ళి చెరువుల దగ్గరికి వెళ్ళి ఫోటో తీస్తుంటే ఆ ఆక్వా రైతులు నా మీద 4 మనుషులు గంచెట్టి వెంకటరాజు, గంచెట్టి సుందరమూర్తి, గంచెట్టి శ్రీనివాసరావు, గంచెట్టి రత్నామూర్తి, చిక్కన్ గాంధీ గారు వీళ్ళు నలుగురు కలిసి నన్ను ఆ సమీపంలో ఉన్న చెరువు సమీపంలో ఉన్న పాక స్తంభానికి కట్టేసి కర్రలతోటి ఇనపరాడంతో హింసలు పెట్టారనండి. మొత్తం తల నుంచి మెడ, కాళ్ళు, నడుము మొత్తం అన్ని చోట్ల తీవ్రంగా కొట్టేశారనండి. కొట్టేయడమే కాక నన్ను, నా కుటుంబ సభ్యులను, నా సహచరులను, నా గ్రామ పెద్దలను, నేను గ్రామ సర్పంచ్ గారిని దుర్భాషలు ఆడారండి. విపరీతమైన దుర్భాషలు అండి, చెప్పుకోలేని మాటలు కాదు, పచ్చిబుద్ధి తిరగాలి అనుకోవచ్చు. ఈ సంఘటన జరుగుతున్నా సరే పక్కన ఆక్వా రైతులందరూ వచ్చి వేడిగ్గా చూశారు తప్ప ఒక్కరు కూడా అరే మన ఊరోడే కదా అని కనీసం ఒక్కరు కూడా ఆపలేదండి. ఇదంతా జరుగుతున్నా సరే మళ్ళీ కొట్టేటప్పటికి నాకు స్పృహ తప్పి కింద చనిపోతుంటే పైకి లేపి నన్ను పైన ఇంకో తోడు బంధించి మళ్ళీ కొట్టారు తప్ప కనీసం ఆపలేదండి. ఇది జరిగిన తర్వాత మా అన్నయ్య, మా నాన్నగారు, మా తమ్ముళ్ళు వచ్చి ఏం జరిగిందని అడుగుతుంటే వాళ్ళు వచ్చేయడానికి కొట్టడం ఆపారండి. అయితే వీళ్ళు వచ్చిన తర్వాత కొట్టడం ఆపిన తర్వాత అప్పుడు కూడా విడిపెట్టలేదు నన్ను, అలాగే చూసారండి. మా ఊళ్ళో వచ్చి మాట్లాడి ఏం జరిగింది ఇలా జరిగితే అప్పుడు గంట తర్వాత చచ్చింది అప్పుడు విడిచారండి. ఈ విధంగా ఇప్పుడు జరిగిందండి. సో నేను కేవలం పోరాడేది చెరువులు ఆపేయాలని పోరాడానండి. ఈ పోరాటంలో విధంగా చిత్రహింస పెట్టారండి. కనీసం FDO కూడా త్వరగా స్పందిస్తే నాకు ఇవాళ ఈ పరిస్థితి రాకుండా ఆయన కూడా వాళ్ళతో చేతులు కలిపి ఈ పరిస్థితి రావడానికి కారణం అయ్యారండి. దయచేసి నేను చెప్పారు హేమానంద్ గారు, దయచేసి నాకు ఈ పరిస్థితి రప్పించిన ఈ పైన తెలిపిన ఆ సభ్యులను ఎంచెట్టి వెంకటరాజు గారు, ఎంచెట్టి సత్యనారాయణమూర్తి గారు, ఎంచెట్టి శ్రీనివాసరావు గారు, చిక్కన్ గాంధీ గారు తదితరులకు నా మీద జరిగిన దాడికి వాళ్ళకి అరెస్ట్ చేశారని ఆల్రెడీ వాళ్ళకి తగిన శిక్ష విధించి నాకు న్యాయం చేకూరుస్తారని, అలాగే ఇలాంటి సమస్య మరోసారి పునరావృతం కాకుండా మా పోరాటానికి తగిన న్యాయం చేస్తారని వేడుకుంటున్నానండి. కేంద్ర పాలిత ప్రాంతమైన యానాం ఇటీవలే ఫెంగల్ తుఫాన్ నేపథ్యంలో యానాంలో కురిసిన వర్షాలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న యానాం ప్రజలు, రైతులకు నష్టపరిహారం అందించాలని పుదుచ్చేరి ముఖ్యమంత్రి రంగస్వామిని కోరినట్లుగా పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు తెలిపారు. పుదుచ్చేరిలో సీఎం రంగస్వామికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇతర అధికారులకు వినతి పత్రాలు అందజేశారని మల్లాడి తెలిపారు. సానుకూలంగా స్పందించిన సీఎం పుదుచ్చేరి కారికాయలతో పాటు యానాం నియోజకవర్గంలో ప్రతి రేషన్ కార్డుకు 5,000 రూపాయలు మంజూరు చేస్తూ ఉత్తర్వులను జారీ చేశారని యానాం ప్రజల తరపున రంగస్వామికి కృతజ్ఞతలు తెలుపుతూ మీడియాతో ముచ్చటించిన మల్లాడి యానాం ప్రజలకి కేంద్ర పాలిత ప్రాంతమైన యానాం ఇటీవలే ఫెంగల్ తుఫాన్ నేపథ్యంలో యానాంలో కురిసిన వర్షాలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న యానాం ప్రజలు, రైతులకు నష్టపరిహారం అందించాలని పుదుచ్చేరి ముఖ్యమంత్రి రంగస్వామిని కోరినట్లుగా పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు తెలిపారు. పుదుచ్చేరిలో సీఎం రంగస్వామికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇతర అధికారులకు వినతి పత్రాలు అందజేశారని మల్లాడి తెలిపారు. సానుకూలంగా స్పందించిన సీఎం పుదుచ్చేరి కారికాయలతో పాటు యానాం నియోజకవర్గంలో ప్రతి రేషన్ కార్డుకు 5,000 రూపాయలు మంజూరు చేస్తూ ఉత్తర్వులను జారీ చేశారని యానాం ప్రజల తరపున రంగస్వామికి కృతజ్ఞతలు తెలుపుతూ మీడియాతో ముచ్చటించిన మల్లాడి మనం ఒకసారి ఆంధ్ర ఎన్ఓసి తీసుకోమని, రెండోసారి బెనిఫిట్ రేస్ కాస్ట్ని మళ్ళీ కొత్తగా చేయమని చెప్పేసి ఒకటి, అలాగే పాండిచ్చేరి గవర్నమెంటు
ఫైనాన్స్ కాంకరెన్స్ని ఇవ్వమని చెప్పేసి ఒకటి, అలాగే ఇంకొకసారి ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ అయిపోయింది కాబట్టి మళ్ళా ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ తీసుకోమని ఒక 6 నెలలకి ఒక్కొక్క కొర్రీ వేసి ప్రాజెక్ట్ రాకుండా ఇక్కడి నుంచి భారత ప్రభుత్వం కోరిన విధంగా పేపర్ను పంపకుండా చేశారు. మొన్న జనవరి 9 అనగా లాస్ట్ ఇయర్ జనవరి 9వ తారీఖుకి బెనిఫిట్ కాస్ట్ రేషియో మరలా కొత్తగా 1 సంవత్సరం నుంచి అన్ని డిపార్ట్మెంట్లతోటి జరిగిన నష్టాన్ని రాబోయే 10 సంవత్సరాలకి ఫ్లడ్గానే వచ్చి డ్యామేజ్ అయితే ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది, దానికి ఇప్పుడు కట్టే ప్రాజెక్టుకి వేబులా కాదా అన్న దాని మీద ఒక రిపోర్ట్ని సబ్మిట్ చేసి దాన్ని వెట్టింగ్ చేసి JNTU ద్వారాగా నేనే స్వయంగా పట్టుకెళ్ళి సీఎం గారికి, అలాగే కలెక్టర్ గారికి, అలాగే దానికి సంబంధించిన మినిస్టర్ సెక్రటరీ ఆధ్వర్యంలోనే కలెక్టరేట్ ఆఫీస్లో సీఎం గారిని అక్కడ రప్పించి అక్కడ ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి ఫాలోఅప్ చేస్తే సీఎం గారు నవంబర్ 26వ తారీఖున గవర్నర్ గారికి పంపించున్నారు. డిసెంబర్ 4వ తారీఖు అనగా మన సోమవారం అతను సైన్ చేసి నిన్న ఆ జీవో కూడా ఇష్యూ అయ్యి నిన్న రాత్రి గవర్నర్ పాండిచ్చేరి నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి 137,28,00,000 రూపాయలు మీరు మా స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇక్కడ యూటీ పాండిచ్చేరి నుంచి పర్మిషన్స్ మేము ఇస్తూ అన్నీ సబ్మిట్ చేస్తున్నాం, మీరు పని మొదలు పెట్టమని చెప్పేసి రాత్రి నిన్న 10:30 గంటలకి ఈ పేపర్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పంపించున్నారు. ఇప్పుడు మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో నేను ఫాలోఅప్ చేసి ఆల్రెడీ నేను ఇందులో లాస్ట్ ఒక 1 మంత్ బ్యాక్ ఢిల్లీ వెళ్ళినప్పుడు అధికారులను కూడా కలవడం జరిగింది. కలిసినప్పుడు మేము అడిగిన పేపర్స్ అన్నీ కూడా మీరు ఇచ్చినట్టయితే ఫ్లడ్ వాల్ని మళ్ళీ మేము కన్సిడర్ చేస్తామని చెప్పున్నారు. ఎందుకనంటే ఒక చిన్న డౌట్ ఉన్నది, ఇది 2019లో ముందైతే 75% సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేలాగా 25% స్టేట్ గవర్నమెంట్ పెట్టుకునేలాగా ఉండేది. దాన్ని మన పాండిచ్చేరి యూటీ వల్ల నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని 10 సార్లు అప్రోచ్ అయ్యి 100% ఇచ్చే విధంగా 2018లో శాంక్షన్ చేయడం జరిగింది. దాని తర్వాత మనం ఈ కిరణ్ ఆఫ్ చేయడంతో ఇప్పుడు స్కీమ్ అంతా కూడా మారిపోయి 60% కేంద్రం ఇచ్చేలాగా 40% స్టేట్లు యూటీ ఇచ్చేలాగా అని చెప్పేసి ఈ మధ్యలో ఈ 4-5 సంవత్సరాల్లో మారిపోయింది. దీన్ని అందుకనే పాత స్కీమ్ కిందే శాంక్షన్ అయింది కాబట్టి మేము పేపర్లు ఇవ్వడం లేట్ అయినా కానీ పాత స్కీమ్ కిందే ఇమ్మని చెప్పేసి కోరడం జరిగింది. దానికి కన్సర్న్ మినిస్టర్లతోటి సెక్రటరీ, అడిషనల్ సెక్రటరీ వాళ్ళందరూ కూడా నాకు వాటర్ కమిషన్ చైర్మన్ తోటి అడిషనల్ సెక్రటరీ ఇప్పుడు ఇన్ఛార్జిగా కూడా ఉన్నారు. వీరందరితోటి నాకు స్నేహం ఉంది. నేను నెక్స్ట్ వీక్ త్వరలోనే ఢిల్లీ వెళ్ళి వారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వ్యాప్స్కో ద్వారాగా ఈ వర్క్ చేయడానికి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఏ నిర్ణయం మళ్ళీ మారకుండా 100% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డబ్బుతోటి కట్టేలాగా ఏర్పాటు చేయడానికి నా సాయశక్తుల ప్రయత్నం చేస్తానని, అలాగే ఇప్పుడు కానీ 40% కానీ మనం పెట్టుకోమంటే 200 కోట్లు దాటి అవుతుంది ప్రజెంట్ PSR రేట్లో. 40%కి 80 కోట్లు మనం పాండిచ్చేరి గవర్నమెంట్ పెట్టవలసిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడైతే ఆ పరిస్థితి లేదు కాబట్టి పాత శాంక్షన్ ప్రకారంగా పాత క్యాబినెట్ మీటింగు గత ప్రభుత్వం అనగా కాంగ్రెస్ ప్రభుత్వంలోనే నేను ఒక మంత్రిగా ఉన్నప్పుడు దీన్ని మనం ఈ వర్క్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేయడానికి క్యాబినెట్ అప్రూవల్ చేసి ఇవ్వడం జరిగింది. దానికి అంతా అన్ని ఆధారాలతోటి అన్నీ కూడా ఉన్నాయి. ఈ పేపర్ని నిన్న 10:30కి పంపించారు. ఈరోజు కోయంబత్తూరు చీఫ్ ఇంజనీర్ తోటి కూడా నేను మాట్లాడడం జరిగింది. వారు ఈ ఫైల్ని మళ్ళా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సబ్మిట్ చేస్తారు. దీని హెడ్ ఆఫీసు కోయంబత్తూరులో ఉంటుంది. ఈ చీఫ్ ఇంజనీర్ కూడా మాకు తెలుసున్న వ్యక్తే. అందుకని దీన్ని ఫాలోఅప్ చేసుకుని రాబోయే జనవరి ఎండ్ లోపులోనే భారత ప్రభుత్వం ద్వారాగా ఈ పని మొదలుపెట్టేలాగా ఏర్పాటు చేయడానికి నా సాయశక్తుల ప్రయత్నం చేస్తానని, అది సాధిస్తానని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాను. కేంద్ర పాలిత ప్రాంతమైన యానాం నియోజకవర్గానికి అతి త్వరలో మంచి రోజులు రానున్నాయని, ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న గోదావరి వరద పరిరక్షణ గట్టుకు సంబంధించి ఫైల్ పైన పుదుచ్చేరి గవర్నర్ ఆమోద ముద్ర వేయడం జరిగిందని పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు తన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరించారు. ఈ ప్రతిపాదన పుదుచ్చేరి ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరుగుతుందని ఆయన తెలిపారు.
కేంద్ర పాలిత ప్రాంతమైన యానాం నియోజకవర్గానికి అతి త్వరలో మంచి రోజులు రానున్నాయని, ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న గోదావరి వరద పరిరక్షణ గట్టుకు సంబంధించి ఫైల్ పైన పుదుచ్చేరి గవర్నర్ ఆమోదముద్ర వేయడం జరిగిందని పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు తన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరించారు. ఈ ప్రతిపాదన పుదుచ్చేరి ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరుగుతుందని ఆయన తెలిపారు. కేసుల మీద కేసులు వేస్తూ ఇతరుల చేత, అలాగే ఆంధ్ర నుంచి యానంలో కొంతమంది చేత బ్లాక్మెయిల్ చేసే ఒక గ్రూపు దీని మీద కేసుల మీద కేసులు వేస్తూ ఉన్నారు. దానికి ఫ్లడ్ వాల్ ఎప్పుడైతే డిలే అయిందో ఒక పక్కన ఫ్లడ్ వాల్ కట్టకూడదని కంప్లైంట్లు ఇచ్చి కేసులు వేసేవాళ్ళు వాళ్ళే, మాస్టర్ ప్లాన్ చేయొద్దని చెప్పేసి కేసులు వేసేవాళ్ళు వారే. దానికి మొన్న 3వ తారీఖున జడ్జి గారు ఈ షాపులతోటి పాటు ఈ ఫ్లడ్ ఏరియాలో ఉన్న దాని మీద యాక్షన్ తీసుకునేలాగా వారు ఓపెన్ కోర్టులోనే చెప్పున్నారు. దాన్ని ఈరోజు 11 గంటలకి మన ప్రాంతీయ ఏరియాలో ఏ విధంగా ఇప్పుడు అగ్రికల్చర్ నుంచి హౌసింగ్కి అలాగే కమర్షియల్ మారుతూ ఉందో ఫ్లడ్ వాల్ పొజిషన్ కానీ అన్నీ కూడా యానం మున్సిపల్ కమిషనర్ గత 2 రోజుల క్రితం ఆ షాపులన్నిటిని కూడా సీల్ చేసి జడ్జి గారు ఇచ్చిన దాన్ని ఇమీడియట్గా సీజ్ చేసేలాగా, లాక్ చేసి సీజ్ చేసేలాగా కోర్టుకి తెలియచేయడం. ఇప్పుడు మరలా జనవరి 7వ తారీఖు ఉంది, అలాగే డిసెంబర్ 20వ తారీఖున కొంత టౌన్ అండ్ కంట్రీ వాళ్ళు చేయవలసిన పని ఉంది. దాన్ని కూడా ఈరోజు కోర్టులో ఫైల్ చేయడం జరిగింది. ఇది ఒక షాపులే కాకుండా ఎంటైర్ ఏరియాకి సంబంధించిన ఇది కాబట్టి ప్రభుత్వం ఈవేళ దానికి సంబంధించిన మొన్న 2 రోజుల క్రితం సీఎం గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం మాస్టర్ ప్లాన్లో తయారు చేసిన టౌన్ అండ్ కంట్రీ వాళ్ళు మొత్తం ఎంటైర్ ప్రాంతీయ ఏరియాలో ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఇది మేము చేయబోతున్నాం అన్న విషయాన్ని కోర్టుకి ఈరోజు తెలియజేస్తున్నారు. ఈ నెల 23వ తారీఖున ప్లానింగ్ బోర్డు మీటింగ్, దానికి చైర్మన్ చీఫ్ మినిస్టర్ గారు ఎమర్జెన్సీగా పాండిచ్చేరితో కొన్ని విషయాలు ఉంటే దాంతో పాటుగా ఎమర్జెన్సీగా యానం ఎజెండా, ప్రాంతీయ ఎజెండాని మాస్టర్ ప్లాన్ మేము చేస్తూ ఉన్నాం. ఫ్లడ్ వాల్ది ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పంపించాం కాబట్టి మేము 1 టైం మెజర్స్లో ఆ కట్టుకున్న వాళ్ళందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేసే విధంగా నిర్ణయం తీసుకునేలాగా డిసెంబర్ 23వ తారీఖున బోర్డు మీటింగు సీఎం గారి సమక్షంలో అందరు అధికారులు మెంబర్ సమక్షంలో ఆ నిర్ణయం కూడా డిసెంబర్ 23వ తారీఖున రాబోతుంది. అందుకని ప్రాంతీయ ఏరియాలో ఉన్న ప్రజలు ఈ మధ్యలో పడుతున్న ఆందోళనకి దానికి మీకు ఆల్రెడీ ఏమైతే నేను మాట ఇచ్చి ఇన్ని సంవత్సరాలు ప్రయత్నం చేస్తూ ఎన్ని సదుపాయాలు అయితే ఏర్పాటు చేసుకున్నామో ఆ బోర్డు మీటింగ్ అయిన తర్వాత ఆ బోర్డు మీటింగ్ని జనవరి 7వ తారీఖున కోర్టుకి సబ్మిట్ చేసి కోర్టుని కూడా ఒప్పించి ఫ్లడ్ వాల్ గవర్నమెంట్ జనవరి నెలాఖరు కల్లా ఫ్లడ్ వాల్ భారత ప్రభుత్వాన్ని కూడా ఒప్పించి రాబోయే రోజుల్లో ప్రాంతీయ ఏరియాలో కట్టుకునే వాళ్ళకి లోన్ కానీ అలాగే బ్యాంక్ లోన్స్ కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసే బాధ్యతని అనేకమైన సంవత్సరాలుగా నేను ఆ ఐడియాతోటి పనిచేశాను. ఫైనల్ స్టేజ్కి వచ్చిందన్న విషయాన్ని మీ మీడియా ద్వారాగా మీ అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాను. జిల్లా తాళరేవు మండలం చొల్లంగిపేట గ్రామాల్లో బుధవారం రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. తహసీల్దార్ పీతాని త్రినాథరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ల్యాండ్ ప్రొటెక్షన్ సెల్ ఎండోమెంట్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ డి భారతి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. భూ యజమానులకు ఎటువంటి భూ సమస్యలు ఉన్నా ఈ సదస్సులో పరిష్కరించడం జరుగుతోందని చెప్పారు. తహసీల్దార్ త్రినాథరావు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ సదస్సులో రెవెన్యూ సమస్యలతో పాటు రేషన్ కార్డులు, పింఛన్లు వంటి ఇతర సమస్యలకు సంబంధించిన అర్జీలను కూడా స్వీకరించడం జరుగుతుందని తెలిపారు. చొల్లంగిలో 30, చొల్లంగిపేటలో 10 సమస్యలకు సంబంధించి అర్జీలు వచ్చినట్లుగా తహసీల్దార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ టి సూరిబాబు, రీసర్వే డిటి వీరబాబు, ఆర్ఐ రామకృష్ణ, మండల సర్వేయర్ ఎండి వసీపుల్లా, పంచాయతీ కార్యదర్శి పోతాబత్తుల శ్రీనివాసరావు, రెవెన్యూ సిబ్బంది తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లా తాళరేవు మండలం చొల్లంగిపేట గ్రామాల్లో బుధవారం రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. తహసీల్దార్ పీతాని త్రినాథరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ల్యాండ్ ప్రొటెక్షన్ సెల్ ఎండోమెంట్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ డి భారతి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. భూ యజమానులకు ఎటువంటి భూ సమస్యలు ఉన్నా ఈ సదస్సులో పరిష్కరించడం జరుగుతోందని చెప్పారు.
తహసీల్దార్ త్రినాథరావు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ సదస్సులో రెవెన్యూ సమస్యలతో పాటు రేషన్ కార్డులు, పింఛన్లు వంటి ఇతర సమస్యలకు సంబంధించిన అర్జీలను కూడా స్వీకరించడం జరుగుతుందని తెలిపారు. చొల్లంగిలో 30, చొల్లంగిపేటలో 10 సమస్యలకు సంబంధించి అర్జీలు వచ్చినట్లుగా తహసీల్దార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ టి సూరిబాబు, రీసర్వే డిటి వీరబాబు, ఆర్ఐ రామకృష్ణ, మండల సర్వేయర్ ఎండి వసీపుల్లా, పంచాయతీ కార్యదర్శి పోతాబత్తుల శ్రీనివాసరావు, రెవెన్యూ సిబ్బంది తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అది ఏ స్థాయిలో అప్లికేషన్ ఆగిందో ఒకసారి మరలా పునర్పరిశీలన చేసి ఆ రైతుకి అదేవిధంగా రెవెన్యూ సమస్యలే కాదు, ఇతర డిపార్ట్మెంట్కి సంబంధించిన సమస్యలు కూడా మీరు ఇక్కడ ఇవ్వచ్చు. ఆ సమస్యలు నా కన్సర్న్ డిపార్ట్మెంట్ ఇచ్చి కరెక్ట్ గారు మళ్ళీ దాని మీద కూడా రివ్యూ చేస్తారు. అవకాశాలు కూడా మీరు దయచేసి ఉపయోగించుకోండి. అదే పెన్షన్స్ కానీ ఏది ఇచ్చినా మేము తీసుకుంటాం. మీకు నాన్ రెవెన్యూ కూడా రిసీట్ ఇస్తుంది. చివరిగా ఏం చేస్తారంటే ప్రభుత్వం వారు ఒక రీసర్వే కాకుండా మన గ్రామాలకు సంబంధించి ఏ సమస్య ఉన్నా సరే ప్రజలందరూ ఆఫీసులు చూస్తే తిరగకుండా అధికారులందరూ కూడా మన గ్రామానికి వచ్చి గ్రామంలోనే చర్చించి వాళ్ళ సమస్యలు పరిష్కరించడం కోసం చెప్పి రెవెన్యూ సదస్సులు అని చెప్పి గవర్నమెంట్ మనకి ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మన మండలానికి సంబంధించి ఈరోజు చొల్లంగి గ్రామంలో మనం ప్రారంభించుకోవడం జరుగుతుంది. మ్యాక్సిమం మన మండలానికి సంబంధించి ఏ ప్రోగ్రాం అయినా సరే చొల్లంగిలోనే ప్రారంభిస్తాం మనం. అదేవిధంగా ఈ రెవెన్యూ సదస్సులు కూడా మనం చొల్లంగిలోనే ప్రారంభించడం జరిగింది. కడప మండలం ఇచ్చేయడం ఏమైంది, మనకి మన పక్కన ఉన్న కూడా ఇది మన ఉప్పలంక విలేజెస్కి ఇక్కడే తీసుకొస్తాం 4 గంటల. వీళ్ళు ఏమంటారంటే మమ్మల్ని తీసుకెళ్ళి ఎక్కడో పక్క విలేజ్లో ఇచ్చారు, బయట విలేజ్ నుంచి తీసుకొచ్చి మా దగ్గర ఇస్తున్నారు, అదేదో మాకే ఇవ్వచ్చు కదా అని చెప్పి ఎలక్షన్ ముందు మొదలైంది. మనం అప్పుడు ఏంటంటే ఎలక్షన్ కోడ్ ఉండటం వల్ల మనం ఇది చెప్పలేని పరిస్థితి కదా. అప్పుడు ఆగింది, నా సమస్య ఆగింది. లాస్ట్ టైం నేను విద్యార్థిగా ఉన్నప్పుడు కూడా ఎమ్మెల్యే గారికి పిలిచారు. ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి డేటా చెప్పాను. పట్టాలు ఇవ్వడం ఏంటంటే బెనిఫిషరీస్ పట్టాలు ఇవ్వడం కర్మంగా ఇస్తారు. వేరే సొసైటీ ల్యాండ్స్ ఒకటి ఉన్నాయి మనకి అటాచ్మెంట్, అందుకని వాళ్ళు ఏదో ఒకటి చూస్ చేసుకోమన్నాం. అందుకని సొసైటీ ల్యాండ్స్ వాళ్ళు తీసుకునేలాగా హౌస్ సైట్స్ మనకి చేసేలాగా వాళ్ళు డిగ్రీ ఎమ్మెల్యే గారు నేతలకి ఈ సమస్యలు వస్తాయి. ఇంకోటి ఈ సొసైటీ ల్యాండ్కి సంబంధించి మనం ఏం చేస్తామంటే మనకి గతంలో ఇప్పుడు ఇచ్చారు 1992లో ఇచ్చారు మనకి. ఇచ్చిన తర్వాత కొన్నాళ్ళ తర్వాత ఆగిపోయింది. ఇంకోటి మనం చేసిన పొరపాటు ఏంటంటే మనకి బయట తీసుకుంటాం. ఒకటి మనం ఏం చేస్తాం, మీకు పట్టాలు ఇచ్చిన వెంటనే మన రెవెన్యూ రికార్డులో వెబ్లాండ్లో అడంగల్లో మీ పేర్లన్నీ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఏమైంది, మనకి రీసర్వే వచ్చింది. రీసర్వే వచ్చినప్పుడు ఏమైంది, ఈ సర్వే నెంబర్లల్లా ఎల్పీ నెంబర్లు అయ్యాయి. అప్పుడు ఏం చేసాం, మా రెవెన్యూ మన రికార్డు దాకా ఏం చేసాం, ఈ సర్వే నెంబర్లు అందరికీ మీ ఇండివిజువల్గా ఎవరికైతే పట్టాలు ఇచ్చామో వాళ్ళందరికీ ఎల్పీ నెంబర్లు వేసేసాం. అంటే సర్వే నెంబర్ బదులు ఎల్పీ నెంబర్ ఇచ్చాం మనం. కానీ ఆ ఎల్పీ నెంబర్ మన రెవెన్యూ రికార్డులో ఇంకా అప్డేట్ అవ్వాలి ఉంది. దీని విషయం ఏం చేసామంటే మనం ఆల్రెడీ విజయవాడ కూడా వెళ్ళాం. గవర్నమెంట్ అప్డేట్ చేసేస్తుంది. దాని కూడా మ్యాక్సిమం 1 monthలో అయిపోయింది. ఆల్రెడీ పంపిస్తాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.